హలో ఫుడ్డీస్, ఈరోజైతే మనం ఎంతో ఈజీగా తయారు చేసుకునే రైతా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం రండి. దీనిని కొంతమంది పెరుగు చట్నీ అని, పెరుగు పచ్చడి అని కూడా అంటారు. ఇది బిర్యానీలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. దీనికోసం మనం ఒక గిన్నెలో చికెన్ పెరుగును తీసుకొని విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న పెరుగులోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగులో ఇవన్నీ వేసుకున్న తర్వాత విస్కర్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు పెరుగు చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా సరిపోతుంది అనుకుంటే పర్వాలేదు, లేకపోతే పలుచగా కావాలి అనుకుంటే వాటర్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ చాలకపోయినట్లయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు మన పెరుగు చట్నీ అనేది రెడీ అయిపోయింది. దీనిని మనం బిర్యానీలోకి కాంబినేషన్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.